జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి మొన్న ఎన్నికల్లో పాపం ప్రతిపక్ష హోదా కూడా నోచుకోలేని వ్యక్తి 11 సీట్లకే పరిమితమయ్యాడు ఆయన. అయినా కూడా అధికారం లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నాడు ఆయన. దీనికోసం ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని దుష్ట ఆలోచనలు చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అతను. పోయిన అధికారాన్ని తిరిగి చేపట్టడానికి తాపత్రయపడుతున్నాడు, ఆరాటపడుతున్నాడు, చాలా ఆతృత చూపిస్తున్నాడు మనిషి. అతనికి తెలియట్లా 5 సంవత్సరాలు వేచి ఉండాలి, మరలా ప్రజలు అతని పక్షం వహించాలి. తెలుగుదేశం పార్టీ తప్పకుండా ప్రజల్ని రాబోయే రోజుల్లో, రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ వైపు, ఈ కూటమి వైపే ఉంచుకునే రీతిలో పనిచేస్తుందన్న సంగతి ఆయనకి తెలియట్లేదు. దానికోసం ఈ రోజున నేనెందుకు ఈ రోజున ప్రెస్ మాట్లాడుతున్నా అంటే, నాకు వచ్చిన సమాచారం ఇతను ఒక కాన్స్పిరసీ కుట్ర పన్నుతూ ఉన్నాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడినవి, శాంతి భద్రతలు సజావుగా లేవు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని చెప్పాలని ఒక కుట్ర పన్నినాడు. ఈ కుట్రని అమలు చేయటం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా అతను సిద్ధంగా ఉన్నాడు. అందులో భాగమే, ఆ కుట్రలో భాగమే ఈ రోజున మా పత్తికొండలో శ్రీనివాసులని మన తెలుగుదేశం పార్టీ ఒక ముఖ్య నాయకుడు. ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం కోసం అహర్నిశలు కృషి చేసిన మా తెలుగుదేశం పార్టీ నాయకుడిని దారుణంగా హత్య చేయించినారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఈ హత్య జరిగింది. లేకపోతే తెల్లవారుజామున 5 గంటలకు అతను బహిర్భూమికి వెళ్తూ ఉంటే కారం తీసుకొని ఎవరైనా వెళ్తారండి? ప్రిపేర్ అయితే తప్ప, పక్కా ప్రణాళిక ఉంటే తప్ప కారం తీసుకొని, వేటకొడవలు తీసుకొని, గండ్రగొడ్డలు తీసుకొని వెళ్ళి అతన్ని దారుణంగా హత్య చేయటం తెల్లవారుజామున 5 గంటలకి. రాష్ట్రంలో శాంతి పద్ధతులు సరిగా లేవు అని చెప్పాలన్న కుట్రలో భాగం ఇది. లేకపోతే 30 రోజులు కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పూర్తి అవ్వకముందే ఢిల్లీలో గగ్గోలు పెట్టాడు, జంతర్ మంతర్లలో అరిచాడు అక్కడ శాంతి పద్ధతులు లేవని. 33 మంది చనిపోయారని చెప్పారు. నేను ఆ రోజునే ఛాలెంజ్ చేశా, మా పార్టీ నాయకులు ఛాలెంజ్ చేశారు. 33 మంది పేర్లు, చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి అని ఛాలెంజ్ చేశాం. నోరెత్తలా, మాట్లాడలా, దొంగకు తేలుగుట్టినట్లు కిమ్ముమని ఊరుకున్నారు. నేను అడుగుతున్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని, అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆదిప్పని చంపింది ఎవరు? ఆదిప్ప మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదా? చంపింది మీ వాళ్ళు కాదా? దాని గురించి మాట్లాడమే. కడప జిల్లాలో మహమ్మద్ ఘనీ, హూ కిల్డ్ హిమ్, మీ వాళ్ళు కాదా?